పూర్వం ఒక అడవిలో ఒక గొప్ప గురువుగారు ఉండేవారు. ఆయన దగ్గర వేద విద్యను అభ్యసించిన ఒక శిష్యుడు తన చదువు పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరబోతున్నాడు. గురువుగారు అతనికి ఒక ఆఖరి పాఠం చెప్పాలి అనుకున్నారు. గురువుగారు అతనికి ఒక సంచిలో కొన్ని రొట్టెలను ఇచ్చి ఇలా చెప్పారు: నాయనా, నీవు వెళ్లే దారిలో నీకు ఎదురయ్యే వ్యక్తులలో ఎవరో ఒకరికి ఈ సంచిలో ఉన్న రొట్టెలను దానం చెయ్యి. కానీ ఒక షరతు: నువ్వు ఎవరికైతే ఇస్తున్నావో వారి వల్ల నీకు భవిష్యత్తులో ఎటువంటి లాభం ఉండకూడదు. కనీసం వారు నీకు ధన్యవాదాలు కూడా చెప్పలేని స్థితిలో ఉండాలి. ఇది విన్న శిష్యుడు తల పంకిస్తూ గురువుగారు ఇచ్చిన రొట్టెల సంచిని తీసుకొని ఇంటి దారి పట్టాడు. దారిలో అతనికి 3 వ్యక్తులు ఎదురయ్యారు. మొదటి వ్యక్తి ఒక ధనవంతుడైన వ్యాపారి. అతడు తన గుర్రం మీద వెళ్తూ దారిలో ఆకలిగా ఉందని శిష్యుడిని అడిగాడు. శిష్యుడు ఇలా ఆలోచించాడు: ఇతనికి రొట్టెలు ఇస్తే ఇతను రేపు నాకు వ్యాపారంలో సాయం చేయవచ్చు, లేదా ఇప్పుడే గుర్రం మీద ఎక్కించుకోను వచ్చు. అంటే ఇక్కడ ప్రతిఫలం పొందే అవకాశం ఉంది, కాబట్టి ఇతనికి నేను రొట్టెలను ఇవ్వలేను. ఇక రెండవ వ్యక్తి, అతను ఒక ఊరి ప్రెసిడెంట్. అతను చాలా ఆకలితో ఉన్నాడు. శిష్యుడు అనుకున్నాడు, ఇతడు కొంచెం దూరం వెళ్తే అడవి దాటి ఊరిలోకి ప్రవేశిస్తాడు. అతడు తినడానికి ఆహారం దొరుకుతుంది. ఇతనికి ఇస్తే ఊరంతా నా దానగుణం గురించి చెప్పుకుంటారు, నాకు కీర్తి వస్తుంది. ఇది కూడా సాత్విక దానం కాదు అని భావించి ముందుకు సాగాడు. ఇక మూడవ వ్యక్తి, అడవి చివరలో ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమెకు కళ్ళు కనపడవు, మాట రాదు, ఆకలితో అలమటిస్తోంది. శిష్యుడు ఆమె దగ్గరకు వెళ్ళి ఆ రొట్టెలను ఆమె చేతిలో పెట్టాడు. ఆమె వాటిని స్పృశించి ఆకలి తీరుతుందన్న ఆనందంతో తిన్నది. ఆమెకు ఆ సాయం చేసింది ఎవరో తెలియదు. ఆమె కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పలేకపోయింది. ఆ క్షణంలో శిష్యుడికి భగవద్గీతలోని 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగంలోని 20వ శ్లోకం ఇలా గుర్తుకు వచ్చింది: దాతవ్యం ఇతి యద్దానం దీయతేన్ ఉపకారిణి దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. ప్రతిఫలం ఆశించకుండా మంచి ప్రదేశంలో సరైన కాలంలో తగిన వ్యక్తికి కర్తవ్య భావంతో ఇచ్చిన దానమును సాత్విక దానము అంటారు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఏంటంటే, చాలామంది దానం చేశాక తమ పేరు శిలాఫలకం మీద ఉండాలని, లేదా కనీసం ఎదుటివారు నమస్కారాలు అర్పించాలని కోరుకుంటారు. కానీ కుడి చేత్తో దానం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదు అనే సామెత సాత్విక దానానికి అసలైన అర్థం. మనం దానం చేసిన వ్యక్తి మనల్ని గుర్తించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఆ దానం వారి జీవితంలో మార్పు తీసుకువస్తే అదే గొప్ప పుణ్యం. ఇక్కడ ఆకలితో ఉన్న వృద్ధురాలు దానం తీసుకోవడానికి అర్హురాలు. ఆమెకు అన్నం చాలా అవసరం. నేను ఇస్తున్నాను అనే అహంకారం లేకుండా ఆమె ఆకలి తీర్చడం నా బాధ్యత అని శిష్యుడు భావించడం సాత్విక దానానికి నిదర్శనం. ఇదే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది, మనం ఆచరించవలసినది. జై శ్రీకృష్ణ.